తెలంగాణ రాజకీయాల్లో సీతక్కది ప్రత్యేకమైన మార్గం. ఆమె డౌన్ టు ఎర్త్ లీడర్గా పేరు పొందారు. అట్టడుగు బడుగు బలహీన వర్గాల కష్టసుఖాల మీద అవగాహన ఉన్న నేతలకు ప్రజాదరణ ఉంటుంది. ఈ విషయంలో సీతక్క 2 ఆకులు ఎక్కువే చదివారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె సమాజం కోసం 14 సంవత్సరాల చిన్న వయసులోనే తుపాకీ పట్టుకుని కొండల్లో కోణాల్లో తిరిగారు. మావోయిస్టుగా 15 సంవత్సరాల పాటు ఉద్యమ బాటపట్టి అప్పట్లో సంచలనం సృష్టించారు. నక్సలైట్లను దేశభక్తులంటూ ప్రశంసలు గుప్పించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అప్పట్లో వారిని జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. ఆ పిలుపు నేపథ్యంలో కొంతకాలం తర్వాత సీతక్క తన నక్సల్బరీ పందాను వదిలేశారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత కొంతకాలం లాయర్గా పనిచేశారు. బుల్లెట్తో కాదు బ్యాలెట్తోనే అసలైన ప్రజాసేవ సాధ్యమని భావించి 2004లో తెలుగుదేశంలో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో గెలిచి మొదటిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టారు. 2017లో టీడీపీని వదిలేసిన సీతక్క కాంగ్రెస్లో చేరారు. అతి తక్కువ కాలంలోనే ఢిల్లీ పెద్దల అభిమానం పొందారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్లో 2 మహిళా మంత్రులు ఉంటే వారిలో ఒకరు సీతక్క. కీలకమైన పంచాయతీరాజ్ శాఖతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖలను నిర్వహిస్తున్నారు. తమ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని తీసుకొచ్చిందని, దీని ద్వారా 1 కోటి మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనేది తమ సంకల్పమని ఆమె చెబుతున్నారు. ప్రభుత్వ పరంగా కేటాయించే పనులను మహిళా సంఘాలకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశారు. ఇలా తన శాఖలపై కొంతమేర పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రాజకీయ వ్యవహారాలను, పార్టీ బాధ్యతలను అధికంగా నిర్వహిస్తూ ఉండడంతో ఆమె తన శాఖలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు చెప్పుకుంటున్నారు. పార్టీపరమైన బాధ్యతలు ఎక్కువగా నిర్వహిస్తూ ఉండడం, ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అక్కడ రాజకీయాలను చక్కబెట్టాల్సి రావడం, సొంత జిల్లా అయిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీపరమైన సమస్యలను పరిష్కరించాల్సి రావడం సీతక్కకు భారంగా మారాయని ఆమె అనుచరులు చెప్పుకుంటున్నారు. కరోనా మహమ్మారి కల్లోల సమయంలో కొండలు కోణలు తిరిగి ఆయా ప్రాంతాల్లోని గిరిజనులకు అండగా నిలవడంలో సీతక్క ప్రత్యేకతను కనబర్చారు. ఆ విషయంలో అప్పట్లో పలువురు నేతలకు ఆదర్శంగా నిలిచారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ కరోనా తాజా సమాచారాన్ని పంచుకుంటూ అందరికీ ధైర్యం చెప్పారు. అందరూ ఇంటికే పరిమితమై బిక్కుబిక్కుమంటున్న తరుణంలో ఒక ఎమ్మెల్యేగా తన బాధ్యతల్ని నిర్వహించడంలో ఆమె తనదైన నాయకత్వ లక్షణాలను ఘనంగా చాటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానంటూ సోషల్ మీడియాలో ప్రత్యేకమైన సీతక్క ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికలను ఉపయోగించడం మానేశారు. దాంతో చాలా మంది సామాజిక మాధ్యమాల అభిమానులు మంత్రి సీతక్క ఎక్కడ, ఆమె ఎందుకు ప్రజలకు దూరంగా ఉంటున్నారు అనే ప్రశ్నలు వేస్తున్నారు. తెలంగాణ సర్కార్లో మహిళా మంత్రులు 2 ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారు. మంత్రి సీతక్క, మంత్రి సురేఖ ఇద్దరికి ఒకరంటే మరొకరికి కొంతకాలం పడకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. మేడారం జాతర, లోక్సభ ఎన్నికల్లో ఈ 2 మధ్య విభేదాలు పబ్లిక్గా బయటపడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలగజేసుకుని వీరిద్దరి మధ్య సర్దుబాటు చేయడంతో ప్రస్తుతం మహిళా మంత్రులిద్దరూ సఖ్యంగానే కనిపిస్తున్నారు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాకి కాకుండా రాష్ట్రానికి మేలు చేసిన పరిణామం. పంచాయతీలకు సంబంధించిన బిల్లుల పెండింగు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు సవాల్గానే మారాయని చెప్తున్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించడం అధికార కాంగ్రెస్కు చాలా ముఖ్యం. లేకపోతే రాబోయే ఎన్నికల్లో అవి పార్టీ విజయంపై ప్రభావం చూపుతాయి. ఆర్థిక లోటు కారణంగా బిల్లుల విడుదల ఆలస్యం అవుతోందని సెక్రటేరియట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న ములుగుకు పూర్తి స్థాయిలో మున్సిపాలిటీ హోదా కల్పించాలని కోరుతూ మంత్రి సీతక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడం, రామప్ప, లక్నవరం, మల్లూరు, మేడారం లాంటి పర్యాటక ప్రాంతాలకు అధిక నిధులను కేటాయించి అభివృద్ధి చేయడం ఆమెకు ప్లస్ పాయింట్గా మారాయి. అంతేకాదు ఆమె నిత్యం కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ఉండడం, వివాదాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ పోవడం ఈ ఏడాది ఆమెకు కలిసి వచ్చిన అంశాల్లో కొన్నని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.